హలో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మేము పోతున్నాం ఏడుపాయలకి. ఎందుకోసం అంటే మన నరసింహులు గారు ఫుల్ దావతిద్దామని రండ్రా పోదాం అని తీసుకెళ్తుండు. మరేం లేదు, మరి వాని పనులు వానికి బాగా డబ్బులు వస్తున్నాయి అని దుర్గమ్మకు దిష్టి అంతా తీస్తా బాగా దిష్టి అయిందని 2 నాటుకోళ్ళు అయితే తీసుకుని అయితే బయలుదేరిన ఏడుపాయలు అయితే ప్రజెంట్. ఇంకా కార్లో అయితే మా ఫ్రెండ్స్ అలాగే నేను సాయిరామ్ పటేల్ ఇంకా అందరం అయితే బయలుదేరినాం. ఇదే అండి, ఇది ఏడుపాయల రూట్. ఇది వచ్చేసి ఇక్కడ సైడు శివాజీ విగ్రహం ఉంది. ఇది గుర్తివాడ దగ్గర రీసెంట్గా పెట్టిరు, అద్భుతంగా ఉంది ఈ విగ్రహం. అలా ఇంకొంచెం ముంగటికెళ్తే అయితే హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అండి. మేము ప్రతి శనివారం కూడా ఈ హనుమాన్ టెంపుల్కి అయితే రావడం జరుగుతుంది. మా పటేల్ అయితే సాయిరామ్ రెడ్డి గారు తప్పకుండా ప్రతి శనివారం అయితే ఇక్కడికి వస్తాడనమాట. మీరు చూస్తున్నట్లయితే ఇదే రూట్లో ఇంకొక 5 నిమిషాల్లో మేము చేరిపోతాం. ఏడుపాయలు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇగో ఈ నాటుకోళ్ళని తీసుకొని మొత్తం కోసుకొని పూజ చేసుకొని ఇంకా స్టార్ట్. మా ఫ్రెండ్స్ అందరు అయితే వచ్చేసిర్రు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా వెనక ముందు వస్తారేమో కానీ అప్పటిలోపు అయితే మేము రూమ్ బుక్ చేసుకున్నాము. తూప్రాన్ సత్రము. ఈ రూమ్ చూసినట్లయితే బాగుంది ఫ్రెండ్స్. బయట కూడా ఈ కోతులు రూమ్ అయితే ఇది దొరికింది ఫ్రెండ్స్. ఇక మా రూమ్ పేరు వచ్చేసి తూప్రాన్ అయితే తీస్తుండు. రూమ్ పర్లేదు, బాగానే పెద్దనే ఉంది. హాల్ కూడా ఒక 20 మెంబర్స్ 20 మంది వరకు చేసుకోవచ్చు. రూమ్ అయితే బాగానే దొరికింది, బాగుంది. పైగా ఇది వచ్చేసి సండే అండి. సండే కాబట్టి కొంచెం ఏడుపాయలు రూములు దొరకడం కష్టం. సో ఏడుపాయలు కూడా ఇది ఈ రోజు వచ్చి బుక్ చేసినాం. రూమ్ అయితే దొరికింది. ఒక వారం 10 రోజుల నుంచి బుక్ చేయాల్సి ఉంటుంది. సామాన్ తీసుకురావాలి ఫ్రెండ్స్. లక్ లో ఈ రోజు దొరికింది. హ్యాపీ. మా నరసింహ గారు నేనైతే సామాన్లు వస్తున్నాయి. స్టవ్ అండ్ పోయి మా దోస్తు గారు కొంచెం బలవంతుడు కాబట్టి గుడ్డెత్తిన మనకి గుడ్డెత్తుకుంటూ మనతో అంతా ఓకే లేదు కాబట్టి నేనైతే మామూలుగా పొయ్యి పట్టుకుని వస్తున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళు కూడా మిగతా సామాన్లు అయితే తెస్తారు మా వెనుక. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఇంకా బగోన్లు బకెట్లు అవన్నీ అయితే తీసుకొని రావాల్సి ఉంటది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. మా పటేల్ అయితే ఇప్పుడు కోసే కోళ్ళకు కూడా నీళ్లు ఆపుతుండు. ధూపు అయితే అవి వేడిగా ఉంటాయి అనుకుంటా. సో పటేల్కి అయితే బాగానే ప్రేమ, తినేటప్పుడు అదే ప్రేమ ఉంటే బాగుంటుంది. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. కోళ్ళని అయితే టెంపుల్ కాడ బొట్టు పెట్టుకొని జలతరిప్పించి రావాలి కాబట్టి ఇప్పుడు మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇదే అండి ఈ టెంపుల్. ఇది రాజగోపురం అండి. ఇప్పుడు బాగా ఏరొచ్చి నిజమైన టెంపుల్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఈ రాజగోపురం దగ్గరనే పూజలు అయితే జరగడం జరుగుతుంది. మా కోళ్ళకైతే ఇంకా బొట్టు పెట్టేసి వాటికి వాటర్ అయితే తాపుతుండు అన్న. వాటర్ తాపి జలతిస్తాడు అనమాట. ఇది తీసుకొని వెళ్ళి మళ్ళీ మనం అక్కడ కట్ చేయించుకోవాలి. ఇక్కడైతే జల్దీ ఇప్పించుకోవాలి. ఇంకా మేకలు కోళ్ళు అన్నీ అయితే ఇక్కడనే ఇస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్ళి పోసుకొని తిండమే. ఇంకా ఇప్పుడైతే కూరల యొక్క బూర్లు అయితే తీయాలండి. బూరు తీసి ఈకలన్నీ వీకేసి మళ్ళీ కొట్టించుకురావాల్సి ఉంటది. ఇంకా నేను చెయ్యేసి రాము, నేను నరసింహులు అయితే ఈ పని చేస్తున్నాం. మా సీన్కు ఫోన్ చేయంగా మాత్రం ఇప్పుడు వస్తాడు. ఈయన టైం టేబుల్ అసలు ఉండనే ఉండదు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు, ఇష్టం ఉన్నట్టు చేస్తాడు మొత్తము. ఇంకా ఇక్కడ నుంచి చూడు మొత్తం రచ్చ చేస్తాడు అనమాట అందరిని. కూడా అయిపోయింది, కొట్టించుకొస్తాం. నరసింహ అయితే ఆ పుంజి యొక్క వట్టకాయలు అయితే తింటుండండి. నిజంగా చెప్తున్నా, చిన్నప్పుడు తినేవాళ్ళంట. వాడు ఎట్లా మిగతాడు చూడు. తట్టుకోగలరా మామ. అన్న అయితే మన పీసులు కొంచెం మీడియం సైజులో అయితే కొట్టిస్తున్నామండి. టక్క 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 అయితే కొట్టేస్తుంది అన్న.
సీన్ బ్రో పిలవంగా ఇప్పుడు వచ్చి ఏదో చేస్తుండు కదా నరసింహ. అంటే నా మీదనే రా నీకు అంతా కలుపురా. కొబ్బరికాయ కూడా నువ్వే కొడతావా? మా నిమ్మకాయల రసం బాగా రావాలని రుద్దుతా ఉండి ఇక పటేల్ అయితే బిజీగా ఉండు ఫోన్తో. పటేల్ మా పెద్ద మనుషులు వచ్చారు ఫ్రెండ్స్. అది పిజ్జా ఫ్రెండ్స్, మీరు బీర్ అనుకుంటారని చెప్తుండే. మొత్తం 3-4 లక్షలు మిషన్లో ఒక 10 రాని మళ్ళీ మేకనికి వస్తావా? సారాన్ రెడ్డికి కొత్త సభ్యులు అడ్మిషన్ అయ్యారు ఫ్రెండ్స్. బాగుంది పాటలు తాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తంగా దావత్ అయితే ఈ విధంగా జరిగింది. ఇంకా లాస్ట్ లో అయితే మా పటేల్ వచ్చి రచ్చ లేపేస్తుండు మొత్తము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ దావత్ అయితే. మా నరసింహవాడు హ్యాపీ, మేమందరం హ్యాపీ. వాడు దాయిపించిన వినిపించినందుకు కూడా అంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.